హాయ్ ఎవ్రీవన్. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో మనం ఈ వీడియోలో నేర్చుకోండి ఇంగ్లీష్ సులువుగా. నేను ఆమెకు ప్రపోజ్ చేసే టైం వచ్చింది. నేను ట్రైన్ అందుకోవటానికి స్టేషన్కి వెళ్ళే టైం అయింది. తినే టైం అయింది కానీ ఇంకా వారు రాలేదు. చూడండి, ఇలాంటి వాక్యాలు ఎన్నైనా చెప్పొచ్చండి. కేవలం ఒక చిన్న సెంటెన్స్ మేకింగ్ ద్వారా. అది ఏంటి అంటే, ఇప్పటి వరకు మనం ఏవైతే సెంటెన్సెస్ చూసామో ఆ వాక్యాల చివర చూస్తే టైం అయ్యింది అని వచ్చింది, అంటే సమయం అయ్యింది. ఓకే, ఏదైనా ఒకటే. దీని ఇంగ్లీష్లో మనం ఏం చెప్తామంటే ఇట్స్ టైమ్ టు అని చెప్పి మీరు దేని గురించి అయితే మాట్లాడుతున్నారో ఆ టు తర్వాత వెర్బ్ ఉపయోగించి, అది కూడా వెర్బ్ యొక్క మొదటి రూపం ఉపయోగించి చెప్పాల్సి ఉంటుంది. అర్థమైందా? అంటే మనం మాట్లాడే వాక్యాలలో టైం అయ్యింది లేదా సమయం అయ్యింది అని వచ్చింది అనుకోండి, మీరు ఏది ఇంకా చూసుకోవాల్సిన అవసరం లేదండి. కేవలం ఇంగ్లీష్లో ఏం చెప్పాలి? ఇట్స్ టైమ్ టు అని చెప్పి దేనికోసం అయితే టైం అయిందో అనేది వెర్బ్ రూపంలో ఆ టు తరువాత చెప్పాలి. అది కూడా వెర్బ్ యొక్క మొదటి రూపం. ఓకే, మీకు అర్థం అవడం కోసం కొన్ని చిన్న సెంటెన్సెస్ చూద్దాం రండి. వెళ్ళే సమయం అయ్యింది. చూడండి, నేనేం చెప్పాను? సమయం అయ్యింది లేదా టైం అయ్యింది అంటే ఏం చెప్పాను? ఇంగ్లీష్లో ఇట్స్ టైమ్ టు. దేనికి సమయం అయింది? వెళ్ళు అంటే ఇంగ్లీష్లో గో. కాబట్టి టు తరువాత గో అనేటువంటి వెర్బ్ ఉపయోగించండి. ఇప్పుడు కలిపి చెప్పండి. ఇట్స్ టైమ్ టు గో అంటే వెళ్ళే సమయం అయ్యింది. చూసారా ఎంత సింపుల్ అండి ఇది, అవునా? నెక్స్ట్, తినే సమయం అయ్యింది. ముందుగా సమయం అయ్యింది ఇంగ్లీష్లో ఇట్స్ టైమ్ టు. దేనికి సమయం అయింది? తినటం అంటే ఇంగ్లీష్లో ఈట్. ఇప్పుడు ఈట్ అనే పదం ఆ టు తర్వాత ఉపయోగించండి. వేసేయండి అక్కడ. ఇప్పుడు కలిపి చెప్పండి. ఇట్స్ టైమ్ టు ఈట్ అంటే తినే సమయం అయ్యింది. ఓకే, నెక్స్ట్, నేర్చుకునే సమయం అయ్యింది. ముందుగా సమయం అయ్యింది మనకు తెలుసు ఏంటి? ఇంగ్లీష్లో ఇట్స్ టైమ్ టు. దేనికి సమయం అయింది? నేర్చుకోవడానికి. నేర్చుకునుట అంటే ఇంగ్లీష్లో ఏంటి? లర్న్. ఇప్పుడు ఈ లర్న్ అనే పదాన్ని టు తర్వాత యాడ్ చేయండి. ఇప్పుడు కలిపి చెప్పండి. ఇట్స్ టైమ్ టు లర్న్ అంటే నేర్చుకునే సమయం అయ్యింది. ఓకే, నెక్స్ట్, పడుకునే సమయం అయింది. ముందుగా సమయం అయ్యింది ఇంగ్లీష్లో చెప్పాలి. తెలుసు కదా ఏంటి? ఇట్స్ టైమ్ టు. దేనికి సమయం అయింది? పడుకోవడానికి. పడుకోవడం అంటే ఇంగ్లీష్లో స్లీప్. ఇప్పుడు ఈ స్లీప్ అనే పదాన్ని టు తర్వాత యాడ్ చేయండి. ఇప్పుడు కలిపి చెప్పండి. ఇట్స్ టైమ్ టు స్లీప్ అంటే పడుకునే సమయం అయ్యింది లేదా పడుకోవడానికి సమయం అయ్యింది. నెక్స్ట్, ప్రారంభించే సమయం అయ్యింది. ముందుగా సమయం అయ్యింది లేదా టైం అయ్యింది ఇంగ్లీష్లో ఇట్స్ టైమ్ టు. దేనికి సమయం అవడం?
ప్రారంభించడానికి. ప్రారంభించడం అంటే ఇంగ్లీష్లో స్టార్ట్. ఇప్పుడు ఈ పదాన్ని టు తర్వాత యాడ్ చేయండి. యాడ్ చేస్తారా? ఇప్పుడు కలిపి చెప్పండి. ఇట్స్ టైమ్ టు స్టార్ట్. ఇట్స్ టైమ్ టు స్టార్ట్. ప్రారంభించే సమయం అయ్యింది. ప్రారంభించే టైం అయ్యింది. నెక్స్ట్, చదివే సమయం అయ్యింది. చదివే సమయం అయ్యింది. ముందుగా సమయం అయ్యింది. ఇంగ్లీష్లో ఇట్స్ టైమ్ టు. ఇట్స్ టైమ్ టు. దేనికి సమయం అయ్యింది? చదవడానికి. చదువుట అంటే ఇంగ్లీష్లో ఏంటి? రీడ్. ఇప్పుడు ఈ రీడ్ అనే పదాన్ని మనం టు అనే పదం తర్వాత వాడండి. వేసేయండి అక్కడ. ఇప్పుడు చూడండి, కలిపి చెప్పండి. ఇట్స్ టైమ్ టు రీడ్. ఇట్స్ టైమ్ టు రీడ్ అంటే చదివే సమయం అయ్యింది అని అర్థం. ఓకే, ఇప్పటి వరకు మనం ఏం చూస్తున్నాం అంటే, ఏం చూసాం? జస్ట్ సమయం అయ్యింది లేదా టైం అయ్యింది అనే దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూసాం. దేనికి ఎందుకొరకు సమయం అయ్యిందో దాన్ని మనం వెర్బ్ రూపంలో చెప్పాం. ఓకే, ఇట్స్ టైమ్ టు రీడ్, ఇట్స్ టైమ్ టు ఈట్, ఇట్స్ టైమ్ టు లర్న్, ఇలా. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ సెంటెన్స్ని కొంచెం ఎక్స్టెన్షన్ చేద్దాం, పెంచుదాం. ఓకే, ఎప్పుడు చిన్న చిన్న వాక్యాలు మాట్లాడాం కదా, ఒకవేళ పెంచామనుకోండి, అప్పుడు మరి ఆ పదాలు ఎక్కడ యాడ్ చేయాలి అంటే, వెర్బ్ ఉంది కదా, ఆ వెర్బ్ తర్వాతే వరుస క్రమంలో మిగిలిన పదాలు వేయాల్సి ఉంటుంది తప్ప ఈ స్ట్రక్చర్లో ఎటువంటి మార్పు చేయమమ్మా. అర్థమవుతుందా? ఇట్స్ టైమ్ టు రీడ్, ఇట్స్ టైమ్ టు ఈట్. ఆ ఈట్, రీడ్, లెర్న్ ఈ వెర్బుల తర్వాతే మిగిలిన పదాలు వరుస క్రమంలో వేస్తాము. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ స్ట్రక్చర్ అనేది మారదు. ఇప్పుడు చూస్తే మీకు అర్థమవుతుంది. రండి. ఆమెను కలిసే సమయం అయింది. ఆమెను కలిసే సమయం అయింది. చూడండి, ఇక్కడ ముందుగా సమయం అయ్యింది లేదా టైం అయ్యింది. ఇంగ్లీష్లో ఎలా చెప్తాం తెలుసు కదా? ఇట్స్ టైమ్ టు. ఇట్స్ టైమ్ టు. దేనికోసం సమయం అయింది? కలవటానికి. ఇంగ్లీష్లో ఏమంటారు? మీట్. ఇప్పుడు టు అనే పదం దగ్గర మీట్ అనే పదాన్ని యాడ్ చేయండి. అప్పుడు ఏమవుతుంది? ఇట్స్ టైమ్ టు మీట్. ఇట్స్ టైమ్ టు మీట్ అంటే దాని అర్థం ఏంటి? కలిసే సమయం అయ్యింది. కలిసే సమయం అయ్యింది. మరి ఎవరిని? ఆమెను. ఆమెనంటే హెర్. ఏం చెప్పాను? ఎగస్ట్రా వర్డ్స్ అన్ని కూడా వెర్బ్ తర్వాతే. కాబట్టి హెర్ అనే పదం వెర్బ్ తర్వాత యాడ్ చేసి చూడండి. ఇప్పుడు కలిపి చెప్పండి. ఇట్స్ టైమ్ టు మీట్ హెర్. ఇట్స్ టైమ్ టు మీట్ హెర్ అంటే దాని అర్థం ఏంటి? ఆమెను కలిసే సమయం అయ్యింది. ఆమెను కలిసే సమయం అయ్యింది. ఓకే, ఎంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు మరికొంత సెంటెన్స్ని పెంచుతాం. ఓకే, చూడండి. ఇప్పుడు నెక్స్ట్, జాబ్ గురించి ఆమెను కలిసే సమయం అయింది. జాబ్ గురించి ఆమెను కలిసే టైం వచ్చింది. ముందుగా ఏం చెప్పాం? సమయం అయ్యింది లేదా టైం అయ్యింది లేదా టైం వచ్చింది. ఏం చెప్పాలి ఇంగ్లీష్లో? ఇట్స్ టైమ్ టు. దేనికోసం? కలిసే అంటే మీట్. టు తర్వాత మీట్ అనేది యాడ్ చేసి చెప్పండి. ఇట్స్ టైమ్ టు మీట్ అంటే కలిసే సమయం అయింది. ఎవరిని? ఆమెను. ఆమెను అంటే హెర్. ఓకే, ఎగస్ట్రా వర్డ్స్ కాబట్టి వెర్బ్ తర్వాత ఉపయోగించుకున్నాను. చూడండి, వెర్బ్ తర్వాత హెర్ అనే పదం యాడ్ చేయండి. అప్పుడు ఏమైంది? ఇట్స్ టైమ్ టు మీట్ హెర్ అంటే ఆమెను కలిసే సమయం అయ్యింది. ఎందుకోసం? ఎందు గురించి? ఇక్కడ జాబ్ గురించి. ఇంగ్లీష్ ఏం చెప్పాలి? అబౌట్ జాబ్. ఈ పదం ఏంటి? ఇది కూడా ఎక్స్ట్రా పదమే కాబట్టి వెర్బ్ తర్వాత ఆల్రెడీ హెర్ అనే పదం ఎక్స్ట్రా పదం ఉపయోగించాం కదా. ఇప్పుడు జాబ్ గురించి అనే పదాన్ని హెర్ అనే పదం తర్వాత ఉపయోగించాలి. ఇలా వరుస క్రమంలో మనకు మనంగా ప్రశ్నించుకుంటే వచ్చే జవాబుల్ని మనం ఒక వరుస క్రమంలో వేస్తాం అనమాట. చూడండి, ఇప్పుడు అబౌట్ జాబ్ అనేది వేసేయండి చివర. ఇప్పుడు కలిపి చెప్పండి. ఇట్స్ టైమ్ టు మీట్ హెర్.
అబౌట్ జాబ్. ఇట్స్ టైమ్ టు మీట్ హెర్ అబౌట్ జాబ్. అంటే జాబ్ గురించి ఆమెను కలిసే సమయం అయ్యింది. ఇందులో మీరు ఏదైనా కష్టపడాల్సిన పని ఏమైనా ఉందా? ఏదీ లేదు, అవునా? నెక్స్ట్, ఆ సినిమా చూసే సమయం అయ్యింది. ఆ సినిమా చూసే సమయం అయ్యింది. ముందుగా టైం అయ్యింది. ఇంగ్లీష్లో మనకు చెప్పవచ్చు ఎలా? ఇట్స్ టైమ్ టు. ఇట్స్ టైమ్ టు దేనికోసం? సినిమా చూసి. ముందుగా చూడటం అంటే ఇంగ్లీష్లో ఇక్కడ సినిమా అన్నాం కాబట్టి వాచ్. ఓకే, వాచ్ అనేది ఏంటి? వెర్బ్ కాబట్టి టు తర్వాత వాచ్ అనే పదాన్ని యాడ్ చేయండి. ఇక మిగిలింది ఏంటి? ఆ సినిమా. ఇంగ్లీష్లో దట్ మూవీ. ఇప్పుడు వాచ్ అనే పదం తర్వాత ఎగస్ట్రా వర్డ్ కాబట్టి ఇది దట్ మూవీ యాడ్ చేయండి. ఇప్పుడు కరెక్ట్ చెప్పండి. ఇట్స్ టైమ్ టు వాచ్ దట్ మూవీ. ఇట్స్ టైమ్ టు వాచ్ దట్ మూవీ అంటే ఆ సినిమా చూసే సమయం అయ్యింది. ఓకే, నెక్స్ట్, పరీక్షకు సిద్ధమయ్యే సమయం అయ్యింది. పరీక్షకు సిద్ధమయ్యే టైం అయ్యింది. ముందుగా టైం అయ్యింది ఇంగ్లీష్లో ఇట్స్ టైమ్ టు. ఇట్స్ టైమ్ టు దేనికోసం? పరీక్షకు సిద్ధమయ్యే. ఇక్కడ సిద్ధం కావడం అంటే ప్రిపేర్. ప్రిపేర్ అనేది వెర్బ్ కదమ్మా, కాబట్టి టు తర్వాత ప్రిపేర్ అనేది యాడ్ చేయండి. దేనికోసం? పరీక్షకి. అంటే ఇంగ్లీష్లో ఫర్ ద ఎగ్జామ్. పరీక్ష కోసమే కదా సిద్ధమవుతున్నాం మనం, కాబట్టి ప్రిపేర్ తర్వాత ఫర్ ద ఎగ్జామ్ యాడ్ చేయండి. ఇప్పుడు పూర్తిగా కలిగి చెప్పండి. ఇట్స్ టైమ్ టు ప్రిపేర్ ఫర్ ద ఎగ్జామ్. ఇట్స్ టైమ్ టు ప్రిపేర్ ఫర్ ద ఎగ్జామ్ అంటే పరీక్షకు సిద్ధమయ్యే సమయం అయింది, లేదా పరీక్ష కోసం సిద్ధమయ్యే టైం అయింది, ఏదైనా ఒకటి. ఓకే, నెక్స్ట్, చికెన్ బిర్యానీ తినే సమయం అయింది. చికెన్ బిర్యానీ తినే టైం అయింది. ముందుగా టైం అయింది ఇంగ్లీష్లో ఇట్స్ టైమ్ టు. ఇట్స్ టైమ్ టు దేనికోసం? తినడానికి. తినడం అంటే ఈట్. వెర్బ్ కదా, టు తర్వాత ఈట్ అనే పదం చేర్చండి. ఇట్స్ టైమ్ టు ఈట్ అంటే తినే సమయం అయింది. ఏం తినే సమయం? చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ అంటే చికెన్ బిర్యానీ. ఇది ఎక్స్ట్రా వర్డ్ కాబట్టి వెర్బ్ తర్వాత చికెన్ బిర్యానీ అని యాడ్ చేయండి. ఇప్పుడు కలిపి చెప్పడం పూర్తిగా ఇట్స్ టైమ్ టు ఈట్ చికెన్ బిర్యానీ. ఇట్స్ టైమ్ టు ఈట్ చికెన్ బిర్యానీ. ఓకే, నెక్స్ట్, కాలేజీకి వెళ్ళే సమయం అయింది. కాలేజీకి వెళ్ళే సమయం అయింది. ముందుగా సమయం అయ్యింది ఇంగ్లీష్లో ఇట్స్ టైమ్ టు. ఇట్స్ టైమ్ టు దేనికోసం? వెళ్ళడం కోసం, అవునా? వెళ్ళుట అంటే ఇంగ్లీష్లో గో. గో అనేది ఏంటి? వెర్బ్ కదా, కాబట్టి టు తర్వాత గో చేర్చండి. ఇట్స్ టైమ్ టు గో అంటే వెళ్ళే సమయం అయింది. దేనికోసం? దేనికి? కాలేజీకి. కాబట్టి టు కాలేజ్ అనే పదాన్ని వెర్బ్ తర్వాత యాడ్ చేయండి. ఇప్పుడు కలిపి చెప్పండి. ఇట్స్ టైమ్ టు గో టు కాలేజ్. ఇట్స్ టైమ్ టు గో టు కాలేజ్ అంటే కాలేజీకి వెళ్ళే సమయం అయ్యింది. నెక్స్ట్, ఇంగ్లీష్ నేర్చుకునే సమయం అయింది. ఇంగ్లీష్ నేర్చుకునే సమయం అయింది. ముందుగా టైం అయ్యింది, లేదా టైం వచ్చింది ఇంగ్లీష్లో ఇట్స్ టైమ్ టు దేనికోసం? నేర్చుకోవడానికి. నేర్చుకోవడం అంటే ఇంగ్లీష్లో లర్న్. వెర్బ్ కదా, టు తర్వాత లర్న్ అనే పదాన్ని యాడ్ చేయండి. ఇట్స్ టైమ్ టు లర్న్ అంటే నేర్చుకునే సమయం అయింది. ఏం నేర్చుకోవడం? ఇంగ్లీష్ నేర్చుకోవడం. కాబట్టి ఇంగ్లీష్ అనేది ఎక్స్ట్రా వర్డ్ కాబట్టి లర్న్ తర్వాత అంటే వెర్బ్ తర్వాత యాడ్ చేసి చూడండి. ఇప్పుడు కలిపి చెప్పండి. ఇట్స్ టైమ్ టు లర్న్ ఇంగ్లీష్. ఇట్స్ టైమ్ టు లర్న్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ నేర్చుకునే సమయం అయింది. ఓకే, నెక్స్ట్, మీ స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ నుండి ఇంగ్లీష్ నేర్చుకునే సమయం అయింది. మీ స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ నుండి ఇంగ్లీష్ నేర్చుకునే సమయం అయింది. ముందుగా సమయం అయ్యింది. ఇట్స్ టైమ్ టు దేనికోసం? నేర్చుకోవడానికి. నేర్చుకోవడం అంటే లర్న్, కాబట్టి వెర్బ్ తర్వాత లర్న్ అనే పదం యాడ్ చేయండి. అప్పుడు ఏమైంది? ఇట్స్ టైమ్ టు లర్న్ అంటే నేర్చుకునే సమయం అయింది. ఏమి నేర్చుకోవడం? ఇంగ్లీష్. ఎక్స్ట్రా వర్డ్ కాబట్టి వెర్బ్ తర్వాతే ఇంగ్లీష్ చేర్చండి. ఇట్స్ టైమ్ టు లర్న్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ నేర్చుకునే సమయం అయింది. ఇంకా మిగిలింది ఇంకా ఉన్నాయి ఎక్స్ట్రా వర్డ్స్ చూడండి. మీ స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ నుండి.
సెంటెన్స్ మొత్తం రివర్స్లో వేసేయండి ఇంగ్లీష్లో. అంటే నుండి అంటే ఫ్రమ్ వేసేయండి అక్కడ. ఫ్రమ్ మీ స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ అంటే యువర్ స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ యాడ్ చేసేయండి దానికి పై సెంటెన్స్. అప్పుడు ఏమైంది? ఇట్స్ టైమ్ టు లర్న్ ఇంగ్లీష్ ఫ్రమ్ యువర్ స్పోకెన్ ఇంగ్లీష్ బుక్. మీకు అర్థమవుతుందా? ఇట్స్ టైమ్ టు లర్న్ ఇంగ్లీష్ ఫ్రమ్ యువర్ స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ అంటే మీ స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ నుండి ఇంగ్లీష్ నేర్చుకునే సమయం అయింది, లేదా ఇంగ్లీష్ నేర్చుకునే టైం వచ్చింది. ఓకే, చూస్తారు కదా. ఇట్స్ టైమ్ టు అంటే మనం ఒక పని చేయాలి, ఆ టైం అయింది, ఆ సమయం వచ్చింది, ఆ పని చేసే సమయం వచ్చింది, ఆ పని చేసే టైం అయింది అని ఇంగ్లీష్లో చెప్పడానికి ఇట్స్ టైమ్ టు అని ఉపయోగిస్తాం. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మరి ఆ నెక్స్ట్ వీడియో మరొక టాపిక్తో కలుద్దాం. థ్యాంక్ యూ.